అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ బడ్జెట్ పత్రాలను చించి ఇవాళ ఏపీలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్. అంటే ఈ బడ్జెట్ లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఇవాళ ప్రజల మీద భారాలు వేశారు. ఆహార సబ్సిడీ కోత, ఎరువుల సబ్సిడీ కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం చెప్పి భావిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు. ఇది వికసిత్ భారత్ కాదు, రైతుల ఆత్మహత్యల భారత్. ఇవాళ అప్పుల భారత్ ఇది తప్ప ఇవాళ వికసిత్ భారత్ కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇవాళ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మధ్యతరగతి మీద, సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం మోపిన బడ్జెట్ ఇది ఉన్నది. ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యవసాయ రంగానికి అంటే కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలు అయితే వ్యవసాయ రంగానికి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశంలో 60% మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ పోలవరానికి నిధులు లేవు, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. మొక్కసరి మాటలు చెప్పారు, కార్పొరేట్ కంపెనీలు మాత్రం రాయితీలు ఇచ్చారు. కాబట్టి ఈ బడ్జెట్ ని మేము నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి, ఎరువుల సబ్సిడీకి నిధులు పెంచాలి, ఉపాధి హామీకి నిధులు పెంచాలి, ఆహార సబ్సిడీకి కూడా నిధులు పెంచాలి. ఆ రకమైన ప్రజల మీద భారాలు తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా ఆ రకంగా బడ్జెట్ సవరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, BKMU జిల్లా అధ్యక్షుడిని. మన 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ భారతదేశంలో రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్గా ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకే చేసే బడ్జెట్గా ఆ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, మన విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కానీ, అలా పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, నిరాశ్రితుల నష్టపరిహార నిధులు కానీ, అలాగే వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి, ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయించడం జరగలేదు. అలాగే ఇచ్చాక రైలు జరిగానే ఉక్కుపేట నిర్మాణం కూడా నిధులు కేటాయించలేదు. ఈ విధంగా కేటాయింపు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరీక్షించడం కూడా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. అలాగే భారతదేశంలో గత 10 ఏళ్ళుగా 20 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తా ఉన్న నరేంద్ర మోడీ 1 కోటి మంది కూడా ఉద్యోగం లేకుండా ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఈ విధంగా రైతులకి, వ్యవసాయ కార్మికులకి అన్యాయం చేసే బడ్జెట్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క బడ్జెట్ కాపీల్ని పెంచడం జరిగింది ఏలూరులో. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర ఆంధ్ర రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయాలని, అలాగే రైతులకి, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి 86,000 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయింపు చేశారు. కేవలం భారతదేశంలో వ్యవసాయ కార్మికి ఉపాధి హామీలు చేసేవారికి 2,86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు ఉండాలి. అలా కాకుండా కేవలం 86,000 కోట్లు కేటాయించడం అది ఉపాధి హామీలు కానీ నిర్వీర్యం చేయడం చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, NDA ప్రభుత్వం కేటాయింపులు సక్రమంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ సభ తరఫున ఇవాళ ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏలూరు జిల్లా తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసనలో ఏంటంటే ఈ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు, కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తూ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు కేటాయించిన దుర్మార్గమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్. అదేవిధంగా మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కూడా మాత్రం కూడా నిధులు కేటాయించకుండా మేము చూస్తామంటున్నారు. మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి చూశారు, ఇంకా చూస్తామని చెప్తున్నారు తప్ప చేస్తామని. అదేవిధంగా బడ్జెట్లో మనం 15,000 కోట్లు
ప్రత్యేక మన రాజధానికి కేటాయించామని చెప్తారు. కానీ రాజధానికి కేటాయించిన నిధులు కూడా అప్పుగా కేటాయించడమే, అప్పు ఇప్పించడమే సిద్ధాంతంగా ఉంది అనే మాట మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఈ చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రం. ఎందుకంటే ఆయన కావాల్సిందల్లా ఎన్నికలప్పుడు ఒక సెంటిమెంట్ భావాలని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం, అదే దాంట్లో దృష్టిలో మన ఇలా రేపు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించాడు. కానీ మనకైతే నిధులు కేటాయించలేదు. అయితే రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదా? ఇప్పటికైనా నీకు మద్దతు ఇచ్చినటువంటి వారు ఇక్కడ రాష్ట్రంలోకి వెళ్తారు. నువ్వు వెంటనే తిరిగి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో ఇలాంటి అనేక ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.